నివాస ఏడుకొండల వెంకటేశ్వర అఖిల జగాల నేలు దేవర తిరుమల తిరుపతి వాస ఈస అలమేల్మంగ హృదయ నివాస జయ 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 శ్రీ వెంకటరమణ జయ జయ మంగ హృదయాభరణ కమల కళ్యాణ కరుణాభరణ తిరుమల సదన వెంకటరమణ. ఏడు జగముల నేలిన స్వామి కలియుగమందు వెలసిన స్వామి పిలచిన పలికే చల్లని స్వామి పొంగు బంగారై నిలచిన స్వామి జయ 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 శ్రీ వెంకటరమణ జయ జయ మంగా హృదయాభరణ కమల కళ్యాణ కరుణాభరణ తిరుమల సదన వెంకటరమణ. వచ్చిన రోజు దాదాపు 8,000 మంది ఇక్కడ వస్తారు. ఆ రోజు లాస్ట్ 7:30-8 గంటలకు ఇస్తాము. కానీ ప్రతిరోజు 10 రోజులు కోనేరు అయితే ఇస్తాము. లాస్ట్ రోజు మాత్రము రాత్రి 8 గంటలకి పెద్ద కోనేరు ఇస్తాము. కొన్ని వేల మంది వస్తారు ఆ రోజు. దాదాపు 8,000-10,000 మంది వస్తారు. దసరా నవరాత్రులు 10 రోజులు ఇక్కడే ఉంటారు. బ్రాహ్మణులు మొత్తం అంతా ఇక్కడే ఉంటారు. మేము చెక్కల భజన బృందం మేమేమన్నా వచ్చి భజన చేయాలంటే మాకు ఒక ప్రత్యేకమైన రోజు చెప్తే వస్తాం. స్వామి ఫస్ట్ నవరాత్రులు స్టార్ట్ అయితేనే మీరు ఏ రోజు వచ్చినా కూడా మీకు ఆ అవకాశం కల్పిస్తాం. స్వామి పొగలు రాత్రి అంతా ఇక్కడే ఉంటాం. మీరు పొగల్లో వస్తేనే మంచిది. లాస్ట్ రోజు దశమి రోజు వస్తే మీ అదృష్టపు 5-6 క్వింటాల బియ్యం వండాలి. ఆ రోజు అందరికీ భోజనాలు ఇక్కడే ఉంటాయి. దశమి రోజు కానీ ప్రతి రోజు పెడతాం 10 రోజులు. లాస్ట్ రోజు దాదాపు 8,000-10,000 మంది వస్తారు. సరే స్వామి, నెక్స్ట్ వచ్చే దసరాకి మేము మిమ్మల్ని కలుస్తాం. తప్పకుండా రండి స్వామి, తప్పకుండా రండి స్వామి. ఈ దేవుడు ఇంకొక విషయము, మీరు ఏమి అనుకున్నా కూడా మీ కోరిక నెరవేరుతుంది. కోరిన కోరికలు నెరవేర్చే ఇదే మహానుభావుని దగ్గర ఉంది. మీ పేరు చెప్పండి. మా పేరు హనుమంత్ రెడ్డి. మీ పని ఇబ్బంది పెట్టి ఏమి లేదు స్వామి, మహానుభావుడు ఇట్లా